అందరికీ నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే 6 చనిపోయారో ఇది చాలా బాధాకరమైన అంశం. కానీ ఈ రోజున డైవర్టింగ్ పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఒక అంశానికి ప్రధానంగా తెరలేపారు. అదేంటంటే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని రాజీనామా చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకు ఎవరు మాట్లాడుతున్నారు? గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఈయన మాట్లాడే అంశం ఏంటంటే, గతంలో మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎటువంటి అభ్యంతరాల్లో ఏమీ జరగకుండా చాలా జాగ్రత్త పడ్డాం, చాలా బాగా చూసాం, మంచిగా ఇక్కడ దర్శనాల కోసం అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి మాట్లాడతా ఈయన ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక అంశానికి కూడా తెరలేపారు. సాక్షాత్తు శ్రీవారి యొక్క ఆలయంలో ఏదైతే విగ్రహం ఉందో, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందో, ఆ విగ్రహాన్ని నల్లరాయే కదా అని చెప్పి వెంకటేశ్వర స్వామిని అవమానించేలా మాట్లాడాడండి. అంతేకాకుండా నేను ఒక నాస్తికుణ్ణి, నేను కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఇక్కడతో అయిపోయినటువంటి ఆయన ఏదైతే జరిగిన ఇన్సిడెంట్స్ గురించి నేను ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారండి? జరిగినటువంటి ఇన్సిడెంట్కి దేవుడు కళ్ళు తెరిచాడు, అందుకే ఎంత ప్రళయం జరిగింది, దేవుడు ఉన్నాడండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న ఏంటో రాయే కదా అన్నాడు, ఈ రోజున దేవుడు ఉన్నాడు, కళ్ళు తెరిచాడు, అందుకే ఇలాంటి ఘోర మరణాలు జరిగాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. సాక్షాత్తు శ్రీవారి దర్శనంలో దేవుడు దర్శనానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎక్కడైనా చంపుకుంటాం ఏమైనా ఉంటాయండి? ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని కాపాడే అని చెప్పి కొబ్బరికాయ కొట్టి దేవుడిని వేడుకుంటాం కదండి. అలాంటి దేవుడే వచ్చిన భక్తులు చంపుకుంటాడా? ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఈ రోజున ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే, ఈయన మాట్లాడే అంశం తిరుమల తిరుపతి దేవస్థానంలో మొన్న కల్తీ జరిగింది, లడ్డు కల్తీ వ్యవహారం గురించి మాట్లాడారు కదా. ఆ లడ్డు కల్తీ వ్యవహారం కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద బురద జల్లాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎంత ఘోరమైన పాపం మోపాలని చూశారు, అందుకే తిప్పి కొట్టింది. ఈ రోజున ఎంత కారణానికి కూటమి ప్రభుత్వం చేసింది కాబట్టి ఎంత ఘోరమైన విషయం సంభవించిందని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారండి ఈయన? అసలు దానికిను దీనికిను జరిగిన ఇన్సిడెంట్కి అసలు పొంతనేమైనా ఉందా? ఏమైనా ఉందా? అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. ఇలాంటి బీఆర్ నాయుడు గారిని పక్కన పెట్టేసని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజున బీఆర్ నాయుడు గారు రాగానే అక్కడ జరిగే ప్రతి ఏవైతే అవకతవకలు ఉన్నాయో అన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. గతంలోనే ఈ అంశం మీద, ఇన్సిడెంట్ మీద మాట్లాడారు, దీని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఏం జరిగింది ఇక్కడ? టోకెన్ సిస్టమ్ అంతా మారాలి, ఇలాంటివి ఉండకూడదు, తీసేయాలి. దీనివల్ల వచ్చిన భక్తులు సుమారు 33-22 గంటలు అక్కడే స్టాండింగ్లో ఉంటున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అసలు ఈ టోకెన్ సిస్టమ్ అనేది తీసేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ని ఆ యొక్క పరికరాలు మనం ఉపయోగించుకొని ఆధార్ కార్డుతో వీడియో కాల్ లింక్ చేసుకొని మనం దర్శనంకి ఏ రోజైతే ఎంతమందిని ఎలకెట్ చేస్తారో అంతమంది వచ్చేలా కనీసం శ్రద్ధ వహించాలి. దేవస్థానానికి వస్తున్నారంటే కాస్త భయము, భక్తి, అలాగే ఆచరణలు కూడా ఉండాలి. కాబట్టి ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్ రూల్స్ మనం ఫాలో అవుతే ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఇబ్బందులు మనకు తలెత్తవని చెప్పి బీఆర్ నాయుడు గారు ఈ అంశం మీద లేవనెత్తారు. దీని మీద ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దీని మీద ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా సమీక్షలు జరిపారు. సో ఏది ఏమైనప్పటికీ ఇన్సిడెంట్ జరిగింది. ఈ రోజున బురద జల్లండి. కరుణాకర్ రెడ్డి గారు చేసేది అదే కదా, బురద జల్లాలనుకున్నారు, జల్లండి. సో ఇక్కడ బురద జల్లినంత మాత్రం ఊడేది ఏమీ లేదు. జరిగినటువంటి భర్తీకి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి దారులు ఈ రోజున వచ్చినాయంటే, ఏదైనా సమస్య వస్తేనే కదా బయటపడేది. ఏదైనా ఈ రోజున సమస్య వచ్చింది, కొన్ని విషయాలు బయటపడ్డాయి. అందులో జరిగిన ఇన్సిడెంట్కి కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంది, ఎలా మూవ్ అయిందో ఒకసారి చూస్తే, జరిగింది ఇన్సిడెంట్, వెంటనే చంద్రబాబు నాయుడు గారు అప్రమత్తమయ్యారు, పవన్ కళ్యాణ్ అప్రమత్తమయ్యారు, వెంటనే అక్కడికి వచ్చారు, సంబంధిత పరిసరాలన్నీ ఎంక్వైరీ చేశారు, ఆ ఘటనా స్థలాన్ని సందర్శించి అసలు ఏం జరిగింది ఇక్కడ, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి అన్నీ ఎంక్వైరీ చేశారు. అక్కడ ఛార్జ్ తీసుకున్నటువంటి డిఎస్పీ రమణ్ గారిని స్పాట్లో సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఎస్పీ గారిని బదిలీ చేసి వేరే చోటకి పంపించేశారు. ఐఏఎస్ ఉన్నటువంటి ఆ అధికారిని కూడా ఎక్కడ సస్పెండ్ చేసి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. వెంట టకటకని జరిగాయి. ఇదిలా ఉంటే ఎవరైతే అక్కడ టీటీడీ ఉద్యోగస్తులు ఆ సమయంలో ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళని కూడా స్పాట్లో సస్పెండ్ చేశారు. ఇక్కడ చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల ఆర్థిక సహాయం చేశారు. కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఒకటి కల్పించారు. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్ చికిత్స పొందుతున్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళకి వైకుంఠ ద్వార దర్శనం కూడా కల్పించడం కోసం ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసి అక్కడ తీసుకెళ్ళి దర్శనం చెప్పి తీసుకొస్తున్నారు. చేసిన మంచి పనే కాదు ఇప్పుడు చెప్పిందంతా. ఇవన్నీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు బురద జల్లాలి, శవ రాజకీయాలు చేయడమే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ప్రధాన అంశం. ఈరోజున కూటమి ప్రభుత్వం
జరిగిన ఇన్సిడెంట్ని వెంటనే దానికి ఏమైతే చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ఆదుకోవాలని చెప్పి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఈరోజు చేసుకుంటూ వచ్చింది. దీని అంశం గురించి పక్కన పెట్టేసి శివరాజకీయాలు చేస్తూ ఉన్నారు. బిఆర్ నాయుడు గారిని రాజీనామా చేయించాలా? ఎందుకండి? జరిగిన ఇన్సిడెంట్ గురించి, అనుకోకుండా జరిగిన సంఘటనకి ఎవరైనా దానికైనా బాధ్యులు అవుతారా? కొన్ని బాధ్యులు అయ్యారనుకోండి, ఏ రకంగా బాధ్యులు అవుతారు? అక్కడ జరిగిన ప్రధాన సూత్రధారి ఎవరు? అక్కడ డిఎస్పీ గారు, అక్కడ సెక్యూరిటీ లోపం వల్ల. దానికి బిఆర్ నాయుడు గారు రాజీనామా చేయడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయడం ఏంటి? హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయడం ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాజీనామాలు చేయడం ఏంటి? రోజా గారు మాట్లాడుతున్నారు కదా, రాజీనామాలు చేయాలి, రాజీనామాలు చేయాలి, రాజీనామాలు చేయాలి, రాజీనామాలు చేయాలి. రాజీనామాలు చేస్తే మీరు వేలేస్తానికి వచ్చేస్తారు, అంతే కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళంతరగాళ్ళు ఏమో అధికారంలోకి వచ్చారు, ప్రజల ఓట్ల ద్వారా వచ్చారు కదా, ప్రజలు అనే వాళ్ళు ఉన్నారు కదా, ప్రజా తీర్పే కదా వీళ్ళు అధికారం కట్టబెట్టింది, ప్రజా తీర్పే కదా మిమ్మల్ని పండబెట్టింది 11 సీట్లకి. మరి ఏది మీరు రాజీనామాలు చేసినంత మాత్రం మానేస్తారా? ప్రజల చేత ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల ద్వారా ఏదైతే వస్తుందో ఆ యొక్క తీర్పుని గౌరవిస్తారు. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్కి కూటమి ప్రభుత్వం ఎలక్ట్ అయ్యి సంబంధిత అన్నీ ఎంక్వైరీ చేసుకుని అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తున్నారు. దీని మీద బురద జల్లే రాజకీయాలు చేయడమా? దీని మీద ఎందుకండి మాట్లాడతారు? ఎందుకండి? కరుణాకర్ రెడ్డి గారు, మీరు మాట్లాడి చాలా తప్పు. సంబంధిత విషయంలో మీరు గతంలో ఎన్ని అవహేళనలు చేసి మాట్లాడారో ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఈ రోజున మళ్ళీ దీని గురించి లేవనెత్తి నేను సాంప్రదాయాన్ని శుద్ధపోషణ చెప్పి మాట్లాడడం ఎందుకండి కరుణాకర్ రెడ్డి గారు? అంతేకాకుండా టీటీడీ మీద అనేక దుష్ప్రచారాలు చేశారు గతంలో మీరు, టీటీడీ మీద. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆహార ఫెసిలిటీసు, ఆహారానికి పెట్టేటప్పుడు అసలు నాణ్యమైన క్వాలిటీ రైస్ అక్కడ పెట్టేవారండి. ఈ రోజున మొత్తం ఆ ఆహారం అన్నీ మార్చారు. కల్తీ జరిగిన లడ్డూ తీసి కొత్తగా లడ్డు తయారు చేసి ఆ యొక్క లడ్డు చూడండి, ఇప్పుడు అన్నీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా. సెక్యూరిటీ లోపం, ఇప్పుడు ఆ సెక్యూరిటీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ప్రవర్తించాడో అలాంటి వారు ఇక్కడ ఇంకా ఉండడం గమనార్హం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలాంటివన్నీ ప్రక్షాళన చేయాలి. ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒకసారి ఏరాలి. పార్టీకి పరంగా చేతులు సలాములు కొట్టేలా పనిచేస్తున్నారు తప్ప, మనం ఒక ఉద్యోగంలో ఉన్నాము, మన ప్రభుత్వం కోసం కాదు పనిచేసేది, ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజల్లో మంచిగా మనం కాపాడాలి, ప్రజా యొక్క రక్షణ మనకు ఇంపార్టెంట్ అని చెప్పి ఈ రకంగా పనిచేసేవాళ్ళేరే. ప్రభుత్వానికి దాసోహమై పనిచేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఒక్కొక్క నేరత ఉంది కాబట్టి ఈరోజు ఇన్ని సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ మార్క్ ఇంకా కనపడుతుంది కొన్ని చోట్ల. చాలామంది నాయకులు, చాలామంది ఎవరైతే అధికారులు కూడా వీళ్ళందరూ ఇప్పటికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఓవర్లో పనిచేసే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇలాంటి వారు ఇంకా టీటీడీలో ఇంకా ఉన్నారు. ఇలాంటి వారిని అందరూ నేర్తేనే ఇలాంటి ఘోరాలు జరగకుండా అడ్డుపడతా ఉంటాయి. ఇంత నిర్లక్ష్యం కారణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవహరించినటువంటి విధి విధానాలు ఉన్నాయో అవి ప్రజల్లో, ఈ నాయకుల్లో, ఇలాంటి కార్యకర్తలు, ఇలాంటి ఎవరైతే అధికారులు ఇలాంటి వాళ్ళందరిలో బాగా నాటుకుపోయినాయి. ఈ యొక్క ఆలోచనలను తీసేయాలి అందులో నుండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద చాలా శ్రద్ధ వహించాలి. ఇలాంటి తప్పులు జరగకుండా కూడా కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు కూడా వ్యవహరించాల్సి ఉంటుంది.